ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏమిటి? ఆయుః వేదః. ఆయువు తెలిపే శాస్త్రాన్ని ఆయుర్వేదం అని చెప్తాం. ఆయుర్వేదం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్యరక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే మెయింటైనింగ్ హెల్త్ ఆఫ్ ద హెల్దీ, గెటింగ్ క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్. చక్కగా ఉన్న మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా ఏ విధంగా కాపాడుకోవాలో తెలుపుతూనే మనలో ఉన్న సమస్యని ఏ విధంగా పూర్తిగా క్లియర్ చేయాలో చెప్పే శాస్త్రం ఆయుర్వేదం. మీరు ఒకసారి మన వైద్యశాలకి వచ్చారంటే మీకు నాడీ పరీక్ష చేసి మీ బాడీలో సమస్యల్ని మనం చెప్పడం జరుగుతుంది. నాడీ పరీక్షే కదా, అందరూ చేసేదే కదా అని సింపుల్గా తీసుకోకండి. మన వైద్యశాల తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మీకు నాడిని చూసి మీ బాడీలో వాత పిత్త కఫ ఏ దోషం ఎక్కువగా ఉంది, ఏ దోషం తక్కువగా ఉంది, మీ శరీర తత్వం ఏంటి, మీ శరీరం తాలూకా లక్షణాలు ఏంటి అన్నది మనం కనుక్కొని మీకు దాన్ని బట్టి మీ సమస్యకి సరైన చికిత్స అందివ్వడం జరుగుతుంది. మీకు దాని ద్వారా పథ్యాలు ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మీ బాడీకి సూట్ అవ్వదు అని చెప్పడం ద్వారా మీకు ఫ్యూచర్లో వచ్చే చిన్న చిన్న కాంప్లికేషన్స్ని కూడా మీరు చాలా సింపుల్గా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మన హాస్పిటల్లో మీకు కేరళ పంచకర్మ వైద్యం అంటే మసాజెస్ ద్వారా, శిరోధార ద్వారా